హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో తిరుపతిలో రేణిగుంట ఎయిర్పోర్ట్ తర్వాత మల్లవరం, ఈ దిగువ మల్లవరం దగ్గర హైవే మీద ఇప్పుడు టాక్ ఆఫ్ ద సిటీ మల్లారెడ్డి యూనివర్సిటీ. ఇది ఒక పెద్ద మెగా క్యాంపస్గా అవుతుంది. ఈ యూనివర్సిటీకి సరౌండింగ్స్లో ఎక్కడ ఒక సైట్ అంటే ఒక ఓపెన్ ప్లాట్ రియల్ ఎస్టేట్ మీద ఎక్కడ పెట్టుబడి పెట్టినా రాబోయే 4-5 ఏళ్లలో మాత్రం కొన్నవాళ్ళు డెఫినెట్గా హ్యాపీ ఫీల్ అవుతారు. ఎందుకంటే ఈరోజు మల్లారెడ్డి యూనివర్సిటీ ఇంపాక్ట్ ఎలా ఉందంటే సౌత్ ఇండియాలో అదర్ మేజర్ యూనివర్సిటీస్ అన్నీ కూడా ఇప్పుడు ల్యాండ్ సర్వేలో ఉన్నాయి. మీరు కావాలంటే వెరిఫై చేసుకోవచ్చు. అట్లీస్ట్ ఒక 2 అదర్ మేజర్ యూనివర్సిటీస్ ఉన్నాయి. ఒక ఫేమస్ పాపులర్ రెప్యూటెడ్ యూనివర్సిటీస్ ఇంకొక 2 కూడా ఈ సేమ్ ఇదే జోన్లో నెక్స్ట్ ఇయర్ అడ్మిషన్స్కి అవి రెడీ అవుతాయనే ఇన్ఫర్మేషన్ అయితే ఉంది. మీరు కూడా క్రాస్ చెక్ చేసుకోవచ్చు. సో ఈ మల్లారెడ్డి యూనివర్సిటీ ఇంపాక్ట్ చాలా డిఫరెంట్గా ఉంటుంది. రాబోయే 4 ఏళ్లలో ఈ మల్లవరం, ఈ దిగువ మల్లవరం అనేది ఒక పీజీ హాస్టల్స్కి హబ్గా తయారవుతుంది. ఎందుకంటే ఎడ్యుకేషన్ అనేది ఈరోజు యూనివర్సిటీ ఎంత పెద్ద క్యాంపస్ అవుతుందో ఆల్రెడీ అక్కడ మనకు గుత్తివారిపల్లె, ఎగువ మల్లవరం, దిగువ మల్లవరం, అంజుమేడు, కృష్ణాపురం ఇలా పొటెన్షియల్ విలేజెస్లో ఉన్న పాపులేషన్ పెరుగుతోంది అక్కడ. అంటే రెసిడెంట్స్ ఉన్నారు, అలాగే ఇప్పుడు స్టూడెంట్స్ రాబోతున్నారు. ఆల్రెడీ అది నేషనల్ హైవే మీద ఉందంటే పిల్గ్రిమ్స్ అటు టూరిస్ట్ తాకిడి ఉంటుంది, అలాగే లోకల్ రెసిడెంట్స్ పాపులేషన్ పెరుగుతుంది. అబ్జర్వ్ చేయండి, విలేజెస్ బాగా పెద్ద అవుతున్నాయి. అలాగే ఇప్పుడు ఆల్రెడీ ఐఐటి ఐజర్ ఉంది అక్కడ. ఇప్పుడు ఈ మల్లారెడ్డి యూనివర్సిటీ పెద్ద ఒక ల్యాండ్ మార్క్గా సెట్ అయింది అక్కడ హైవే మీద. ఇప్పుడు దీన్ని బేస్ చేసుకొని వచ్చే అలైడ్ యాన్షులరీ యాక్టివిటీ ఇటువంటివి విజువలైజ్ చేయగలిగి, ఇటువంటివి అనలైజ్ చేయగలిగితే 2030కి మల్లవరం జోన్ ఎలా ఉంటుంది అనేది ఈరోజు మనం మంగళం రోడ్డుని చూసి మనం ఆశ్చర్యపోతున్నాం. దాన్ని తలదన్నే లొకేషన్గా తయారవుతుంది. ఎందుకంటే అన్ని రకాల బ్రాండెడ్ అండ్ కమర్షియల్ టోటల్ యాక్టివిటీ జనరేట్ అవుతుంది. అటువంటి లొకేషన్లో అప్పుడు అపార్ట్మెంట్స్కి కానీ, పీజీ హాస్టల్స్కి కానీ, హోమ్ స్టేకి కానీ, అలాగే ఉండడానికి ఇండిపెండెంట్ ఇళ్ళు. ఎందుకంటే డిక్సన్, టీసీఎల్, అమర హాస్పిటల్, ఎయిర్పోర్ట్, రైల్వే ఎంప్లాయీస్ ఎంతమంది, ఐఐటి ఎంప్లాయీస్, ఇలాగే మల్లారెడ్డి యూనివర్సిటీ రాబోయే టీచింగ్ అండ్ నాన్ టీచింగ్ స్టాఫ్ వీళ్ళందరికీ అక్కడ అకామిడేషన్ అవసరం. సో ఇటువంటి లొకేషన్లో 36 అంకణాలు కేవలం 13,43,000కి ఈస్ట్ ఫేసింగ్ ప్లాట్ వస్తుంది. మల్లారెడ్డి యూనివర్సిటీ ఆనుకో ఉన్న రోటే. ఒక్కసారి విజిట్ చేసి డెసిషన్ తీసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో. ఆల్ ద బెస్ట్.